వరంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తీరు చూస్తామంటే తెలంగాణ సమాజానికి ఇటువంటి ముఖ్యమంత్రి కూడా దాపురించిండని బాధ అనిపిస్తూ ఉంది. ఒక పద్యం గుర్తొస్తా ఉంది. ఎలకతోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా నలుపు నలిపే గాని తెలుపు కాదనే పద్యం గుర్తొస్తా ఉంది. రేవంత్ రెడ్డి తీరు చూస్తా ఉంటే ఎన్నాళ్ళు చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా అదే మాట అదే భాష. ఇవాళ అబద్ధాలకు అంబాసిడర్గా రేవంత్ రెడ్డి మారిండు. ఇలా బూతు పదాల డిక్షనరీకి ఈయన పేటెంట్గా మారింది రేవంత్ రెడ్డికి. నిత్యం కేసీఆర్ గారిని తిట్టడం, కేటీఆర్ గారిని తిట్టడం, హరీష్ రావు గారిని తిట్టడం తప్ప ఈయన ప్రజలకు ఇచ్చిన హామీల్ని ఏ పార్టీ అమలు చేస్తామో చెప్పే అర్హత కానీ చెప్పే ధైర్యం కానీ రేవంత్ రెడ్డి లేదని స్పష్టమవుతా ఉంది. ఇవాళ కాళోజీ యొక్క సూక్తిని గుర్తు చేస్తా ఉన్నాడు, జయశంకర్ సార్ని గుర్తు చేస్తా ఉన్నాడు. అయ్యా, ఆ కాళోజీ జయశంకర్ సార్ స్ఫూర్తికి వ్యతిరేకంగా పనిచేసింది నువ్వయ్యా. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల మీదకి రైఫులు ఎక్కిపెట్టినటువంటి ఒక నియంతవయ్యా నువ్వు. తెలంగాణ ఉద్యమం జరుగుతా ఉంటే చంద్రబాబు నాయుడు సంఖలో ఉండి తెలంగాణ వ్యతిరేక కుట్రలు చేసింది నువ్వయ్యా. నిన్ను ప్రాంతేతరుడు దోపం చేస్తే ప్రాంతం దాకా తరిమి కొడతాం, ప్రాంతం వాడి దోపిడీ చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెడతాం అనే సూక్తి ఉంది కదా కాళోజీది. ఆ సూక్తి నీకు వర్తిస్తాయా రేవంత్ రెడ్డి? ఏం మాట్లాడతావు నువ్వు? ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన స్వాప్నికుని కేసీఆర్ పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మళ్ళీ వరంగల్లో మాట్లాడతావా? కాళోజీ బాధపడతాడా నీ మాటలు వింటే? జయశంకర్ సార్ తెలంగాణ సిద్ధాంతకర్త అని మాట్లాడుతావు, తెలంగాణ సిద్ధాంతకర్త బాధపడతాడాయా? ఏం మాట్లాడతావు నువ్వు? పివి నరసింహారావు లాంటి పుణ్యమూర్తి పుట్టినటువంటి గడ్డ మీద ఏం మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి? నీ నోరుకు అదుపు లేదా రేవంత్ రెడ్డి? ఊసర వెళ్లే సిగ్గుపడదట. ఒకనాడు తెలంగాణ బలిదేవత అన్న సోనియా గాంధీని ఇలా తెలంగాణ తల్లి అంటావు నువ్వు. అయ్యో, నేనే రంగులు మారుస్తా కదా, నాకంటే ఎక్కువ రంగులు మార్చే రేవంత్ రెడ్డి పవర్ కోసం తెలంగాణలో ఉన్నాడని చెప్పేసి ఊసర వెళ్లే సిగ్గుపడుతుంది కదా రేవంత్ రెడ్డి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఖబర్దార్ రేవంత్ రెడ్డి. నువ్వు ముఖ్యమంత్రి అని మర్చిపోతా ఉన్నావా? తొక్కుకుంటూ వచ్చినావట. రా చూసుకుందాం కాసుకుందాం అని మాట్లాడుతా ఉన్నావు. నువ్వేమన్నా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ భారతదేశ అధ్యక్షుడు నువ్వేమన్నా, లేకపోతే ఏమన్నా ఆటల పోటీలు నిర్వహిస్తా ఉన్నావు? ఆ ముఖ్యమంత్రి పదవి నిర్వహిస్తా ఉన్నావు నువ్వు. రా చూసుకుందాం, తొక్కుకుంటా పోతా, పండబెట్టి తొక్కుతా, ఈడ్చుకుంటా పోతా. ఏం మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి? నీ భాష ఏంది? నీ హవాల శైలి ఏంది? ఏమన్నా అధిష్టానం ఏమైనా అక్షింతలు పెట్టిందా? మహారాష్ట్రలో నువ్వు పోయినప్పుడు ఓటు రాల్తలేవా? నీ వల్ల ఏమైనా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పి అధిష్టానం ఏమైనా తలంటి చేసిందా? పిచ్చి మాట్లాడతావు నువ్వు. కలదాయిన కోతి లెక్క మాట్లాడతావు నువ్వు. ఇది పద్ధతి కాదు రేవంత్ రెడ్డి. నేను అడుగుతాను, నేను ఇది పద్ధతి కాదు రేవంత్ రెడ్డి. మానుకో నీ మాటలు. ఇకనైనా మానుకోని చెప్తా ఉన్నాం. మానుకోకపోతే కుక్క కాడుకు చెప్పు దెబ్బ అని చెప్పేసి ఉన్న సామెత ఉంది. డెఫినెట్ గా ఆ సామెత నీకే వర్తిస్తుంది. కళ్ళు దాగిన కోతి లెక్క ఏదో సభ రాగానే మైక్ రాగానే పూనక వచ్చినట్టు కేసీఆర్ గారిని తిట్టడానికి వరంగల్ సభ పెట్టినట్టు కాదు కదా. నువ్వేం వరంగల్ ప్రజలకు ఏం చేస్తావో చెయ్యి. మళ్ళా ఒట్లు పెట్టినావు కదా, మళ్ళీ దేవుడి మీద ఒట్లు, మళ్ళా తిట్లు, కేసీఆర్ గారి మీద తిట్లు. ఇదేనా నీ బహిరంగ సభ యొక్క ఉద్దేశం? నువ్వు భద్రకాల మీద ఒట్టు పెట్టినట్టువి, సమ్మక్క సారలక్క మీద ఒట్టు పెట్టినట్టువి. మరి రుణమాఫీ చేసినావా రేవంత్ రెడ్డి? రుణమాఫీ 100% అయిందా రేవంత్ రెడ్డి? నువ్వే చెప్తున్నావు కదా కాలేదని. ఒకవైపు రుణమాఫీ ఎగ్గొట్టి దేవుని మీద ఒట్లు పెట్టి మళ్ళీ ఆ తిట్ల పురాణంతో తెలంగాణలో బూత్ పురాణం నేర్పించుంటే ప్రజలందరికీ. ఇది పద్ధతి కాదు రేవంత్ రెడ్డి. మానుకో అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి మేము సూచన చేస్తా ఉన్నాం. నీ పద్ధతి మానుకోకపోతే భవిష్యత్తులో ప్రజలే నీకు సమాధానం చెప్తారు. డెఫినెట్ గా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష నిజం చేసిన కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన తెలంగాణ సమాజం పట్ల రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు చూసి తెలంగాణ సమాజం బాధపడతా ఉంది. వెంటనే రేవంత్ రెడ్డి గారు బేషరత్గా కేసీఆర్ గారు క్షమాపణ చెప్పాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మీ డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, తెలంగాణ రాష్ట్ర మాజీ కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి.